హలో హలో ఫ్రెండ్స్, హాయ్. అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? నేను బాగున్నాను. మా పాప బాగుంది, మా ఆయన బాగున్నా, మా ఫ్యామిలీ మొత్తం బాగుంది ఫ్రెండ్. మీరు కూడా బాగుండాలి. మా నాగల చవితి మేము ఇట్లా జరుపుకున్నాము. మాకు చాలా సింపుల్గా, చాలా చక్కగా నిస్సాతంగా చక్కగా జరిగింది. నేను వీడియోస్ లేట్గా పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఫాస్ట్గా పెడతాను, ఎప్పుడు ట్రై చేస్తాను. కొంచెం లేట్ అవుతుంది కానీ వీడియో ఖచ్చితంగా పెడతాను. మీ నాగుల చవితి ఎందుకు ఈ వీడియో తీసి పెడుతున్నానంటే, ఒకటి మీకు చెప్పాలి, అందుకు నా వీడియో చేసి పెట్టాలొచ్చింది. ఇలా సింపుల్గా మేము జరుపుకుంటాం. మాకు చాలా సింపుల్గా జరుగుతుంది, చాలా సందడిగా ఉంటుంది మా దగ్గర. బట్ ఇక్కడ చిన్న పాప పాముతోని పాటు పుట్టింది. పాములా పుట్టేటోళ్ళు కొంతమంది ఉంటారు, మనిషిలా పాములా ఉండి అలా పాములా అయిపోతూ ఉంటారు, కానీ మనసులా కనబడుతూ ఉంటారు. నాకు కూడా మొన్నే తెలిసింది. అందువల్ల ఆ అమ్మాయికి ఎత్తుకోవడం గట్ట, ముద్దు పెట్టుకోవడం గట్ట జరుగుతున్నాను. ఆ పాములా ఉండే అమ్మాయికి నీకు చూపిద్దాం అని, చిన్న పాపే పాములా అవుతూ ఉంటుంది ఆ అమ్మాయి. మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ పాపే చిన్న పాప. మా పాప మీద చూపిస్తున్న పాప అక్కడే ఎత్తుకొని చూపిస్తూ ఉంటారు కదా ఆ పాప. ఇది మా అమ్మాయి. అక్కడ మా అత్తయ్య, మా చిన్న అత్తయ్య, మా ఆయన గారు చేస్తున్నారు అక్కడ పూజ. మా ఆ పాపకి చూపిద్దామని నేను అనుకుంటున్నాను. మధ్య మధ్యలో కనిపిస్తుంది కదా ఆ పాప. ఇక మా మామయ్య గారు ఎత్తుకున్నారు కదండి, అక్కడ మా పాపకే పాములాగా ఉంది అని ఒక పూజారి గారు చెప్పారంట. అందువలన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా చక్కగా ఉన్నారు. అంటే పాములా అవ్వదు కానీ పాములాగా నాలుక బయట కట్టుకోవడం అన్నీ చేస్తుంది అని అంటున్నారంట. అది మీకు కూడా చూపిద్దాం కదా అని ఇలా వీడియో తీయడం జరిగింది. ఇలా దేవుడి దగ్గర పువ్వులు వేసుకుంటూ అన్నీ చేసుకుంటూ మేము పూజని ముగిస్తాం. అది ఇలాగా ఏంటంటారు, టవల్స్ గట్ట అన్నీ పెడతారు, అన్నీ చేస్తారు. పాలు గట్ట అన్నీ పోయడం గట్ట మీకు అన్నీ కనిపిస్తుంది. మీరు ఎలా చేసుకుంటున్నారో నాకు కూడా చెప్పండి తప్పక. నేను వీడియోస్ మాత్రం చాలా లేట్గా పెట్టాల్సి నాకు వీలు కుదరట్లేదు. ఇంట్లోని నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, అందువలన నేను లేట్గా పెట్టాల్సి వీడియో కూడా. తప్పగా పెడతాను నేను ఎలాగైనా. చిన్న వర్క్లో ఉండడం వల్ల నేను చాలా పెట్టలేకపోతున్నాను. ఈ నాగుల చవితి ఎలా జరిగిందో నా పాపకు కూడా అక్కడ చూపిస్తున్నా. పాప అక్కడ ఉంది. నువ్వు కూడా మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. అక్కడ చెల్లి ఉంది ఫ్రెండ్స్. అక్కడ చెల్లి ఉంది ఫ్రెండ్స్. గట్టిగా మాట్లాడు. అక్కడ చెల్లి ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మా నాన్నమ్మ పప్పులు పెడుతుంది చూడండి. చూడండి, చెప్పు. చూడండి మా పాప, మా అమ్మ పాపలు వస్తుంది. ఇలా జరుపుకున్న నాగల చవితి అను. ఇలా చదువుతాను నావల్ చదివే. హలో ఫ్రెండ్స్, అలా ఫ్రెండ్స్ ఫాలోవర్ చేయండి. ఫాలో చేయండి. నాకు ఈ ఆశికకి ముద్దుగా మాట్లాడుతున్నావు. ఆ లడ్డులు ఎలాగా చేసుకుంటామని చెప్పాలి. బాగా చేసుకుంటాం. దేవుడు దండ పెట్టుకుని పువ్వులు తాతున్నారు. నేను ఉంటాను. దీన్ని దద్దేస్తున్నారు, తవ్వేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, మా పాప కూడా మాట్లాడే కదా, మధ్యలో మాట్లాడడం మధ్యలో ఉంది కదండి పాప. ఆ పాపే మా అత్తయ్య వాళ్ళ పాప. చూడండి ఖచ్చితంగా ఆ పాపే పాములా పుట్టింది, కానీ పాములా కనిపించట్లేదు, కానీ పాములా నాలుక బయట పెట్టుకోవడానికి అవుతుంది. నాకు కూడా చూడడానికి వెళ్ళాను, కానీ నార్మల్గా కనిపించింది. కానీ పూజర్లకు చూపిస్తే పాము అండి ఇది, ఆ మనసులాగా పుట్టింది అమ్మాయి అని చెప్పారంట. అది మీకు చెప్పుకుందాం, మీతో షేర్ చేసుకుందాం. మీరు కూడా మా ఫ్యామిలీ కదా అని నేను వీడియో తీసి పెట్టాల్సి నేను నాగుల చవితి కదా, కొంచెం లేట్ అయింది వీడియో. మేమన్నీ ఇలాగే అన్నీ పెట్టేసుకుంటాం. అత్తయ్య వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారు. ఆ పాప అక్కడ ఉంది కదా, ఆ పాపే
మా పాపకి చూడండి, బాగా గమనించండి మీరు. మీకు చూడడానికి మామూలు మనసులా కనిపిస్తుంది కానీ చేసే పనులన్నీ పాములాగే అవుతూ ఉంటుంది ఆ అమ్మాయి. చాలా పాము ఎలా అవుతుంది మీకు తెలుసు కదా, అలాగే అవుతుంది తను. కానీ ఎత్తుకున్నప్పుడల్లా నాకు ఒక ఫీలింగ్ వచ్చేది ఆ అమ్మాయికి. నేను అక్కడ నీళ్ళు పాలు పోస్తున్నావు చూడు, అవన్నీ చెప్పు. పాడిపోతున్నారు. నేను గుడికి వెళ్ళావా నువ్వు? నువ్వు వెళ్ళావా? అమ్మ వెళ్ళిందా? అమ్మాయి దద్దేస్తుంది, అత్తి పళ్ళు వేస్తుంది, పువ్వు రాస్తుంది, గుడ్డు వేస్తుంది, దద్దేస్తుంది. అన్నీ నువ్వు చెప్పాలి, వాళ్ళు చూస్తారు కదా, అట్లా చెప్తారు. పాప వేస్తుంది. పాప బాగా ఆడుకుంటావు పాపతో నువ్వు? పాప వేస్తుంది, దద్దేస్తుంది, పాలు పోతుంది. బాబాయ్ డాడీ పాలు పోతున్నారు, దద్దేస్తున్నారు, గుడ్లు వేస్తున్నారు, టవల్ వేస్తున్నారు. అన్నీ చెప్పాలి అలాగా, టీచర్స్ లాగా. డీకేరడీలే నాని పాలు పోతుంది, గుడ్లు వేస్తుంది, అవి ఏం చేస్తున్నారు? డాడీ కింద పెడుతున్నారు, మా యొక్కలు ఆ పాపకే అంటున్నాం మేము. పాపకి అంటుంది, నాని గుడ్లు వేస్తుంది. దేవుడు దండం పెట్టుకుంటున్నారా? దేవుడు దండం పెట్టుకుంటున్నారా? ఏ డ్రెస్ బాగుంది అసిక. డ్రెస్ బాగుంది అసిక. నేను చెప్పేది నువ్వు చెప్తున్నావు తెలుసా? పాడుతున్నారు, దండం పెట్టుకోండి దండం పెట్టుకుంటున్నారు. మీరు అందరూ చేసుకున్నారా మీరు అందరూ చేసుకున్నారా ఫ్రెండ్స్? నాలాగాను, నా బాధ నాకులాగా నాకేలా మీరు ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. అన్నా నీ బాధ మా పాప మాట్లాడే మాటలు మీరు తప్పుగా తీసుకోకండి. మధ్యలో సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సరే బాయ్. ఫాలోవర్స్ చేసుకోండి. చిన్న ఆసికకి. ఓకే ఫ్రెండ్స్, నా పండగ ఇట్లా జరిగింది. నా పండగ ఇలాగా జరిగింది. ఇలా జరిగింది. చూడండి లాంగ్ లెంత్. చూడండి నాళ్ళు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.